కుండలి కువారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారవతీ చైవ సప్తైధ మోక్షపట్టణాః మనం అనుకుంటున్నాం. అప్పటికే మధురా నగరం చెప్పబడుతుంది. ఏ మధుర అంటే యమునా తీరంలో ఉన్న మధుర కావచ్చు. కృష్ణ పరమాత్మ అక్కడ అవతరించాడు, అది వైకుంఠ భూమికి ఉన్నది. అది కాదని దక్షిణాపథంలో మధుర ఉంది కదండి, మా శ్యామలాంబ మీనాక్షం ఉంది అంటే అది కావచ్చు. ఇది అలాగే అన్నీ ఒప్పేసుకుంటే అలా అంటే ఒప్పుకుంటాం, మాకేం పర్వాలేదు. శ్రీకృష్ణ శ్యామలాదేవి అన్నారు ఇక్కడ. శ్యామలాదేవి యొక్క పట్టణం మధురా నగరం, కృష్ణుడి పట్టణం ఆ మధురా నగరం. కృష్ణతత్వం శ్యామలాతత్వం ఒక్కటే, రామతత్వం లలితాతత్వం ఒక్కటే. ఇది ఒక రహస్యం. అంటే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక. పైగా మధుర అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం, గుర్తుంటుంది. నిరంతరం ఆనందం ఎక్కడ లభిస్తుందో దాని పేరు మాధుర్యం. అందుకే మాట గురించి వర్ణిస్తే మధురం అంటే వినాలనిపించిన కొద్దీ వినాలనిపిస్తుంది, విసుగురాదు. విసుగురాని ఆనందం ఎక్కడుందో దాని పేరు మధుర. అంటే ఆ పట్టణంలో విసుగురాదు. మొట్టమొదటి పట్టణం చాలా బాగుందండి అని వెళ్తారట, వెళ్ళి కొన్నాళ్ళు బోర్ కొడుతుంది, వేరే పట్టణానికి వెళ్ళాలనిపిస్తుందిట. కానీ మధురా నగరం అలం కాదు. ఆ కృష్ణ పరమాత్మ రసమాధుర్యం నిండింది కనుక అది నిత్యము మధురమే అన్నారు ఇక్కడ, అందుకే మధుర. అలాగే నీ కళ్ళు మధురములమ్మ అన్నారు. అంటే ఆ కళ్ళు నిరంతరం నిత్యనూతనములు, నిత్యానంద స్వరూపములు కనుక అవి మధుర అనే పేరు కూడా సరిపోయింది. ఇక ఆ తర్వాత భోగవతి. భోగవతి అంటే అన్ని భోగములు కలిగినది. భోగములు అంటే ఆనందానుభవములు, ఆనంద అనుభవములే భోగములు ఇక్కడ. అంటే అమ్మ కనులు అన్ని భోగములు ఇస్తాయి. అసలు మనం ఏదైనా పొందుతున్నాము అంటే అమ్మ కడకంటి చూపుల చలువ, ఇది ఎప్పుడు మరువరాదు. ఏ భోగం మీకు లభించినా అమ్మ దయ అనుకోండి, అనుకోవడం ప్రాక్టీస్ చేయండి. పరమహంస ఎప్పుడు అనేవారట, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఏదో మంత్రం అండి, మహామంత్రం అది అమ్మదయ. కొందరు అది అలవాటైపోయి అమ్మదయ అండి అనేస్తున్నారు. అనడం కాదు, అనుకోండి, హృదయమారా అనుకోండి. ఏది లభించినా, ఇవాళ రుచికరమైన భోజనం లభించిందని అమ్మదయ, ఇవాళ క్షేమంగా లేచి ఆరోగ్యంగా ఉన్నామంటే అమ్మదయ. అడుగడుగు అమ్మదయ. అమ్మదయ మనల్ని నడుపుతోంది, ప్రపంచాన్ని నడుపుతోంది. కనుక భోగములన్నీ ఆ దయని ప్రకటించే చూపుల వల్లే వచ్చాయి గనక, అమ్మ చూపుల వల్లే భోగములు లభించే గనక ఆ కనులు భోగవతి, సర్వభోగములు కలిగినది కనుక భోగవతి పట్టణం. తర్వాత అవంతి. అవంతి అంటే ప్రస్తుతం ఉజ్జయిని మొదలైనటువంటి నగరములున్న ప్రాంతం అంతా అవంతి సామ్రాజ్యం. మహానుభావుడు విక్రమార్క చక్రవర్తి అది రాజధానిగా తీసుకుని అఖండ భరత మండలాన్ని పాలించాడు. అదొక పెద్ద చరిత్ర. ఆ చరిత్రను కూడా మనం చదవనివ్వకుండా చేసి కన్ఫ్యూజన్ చేసేసి మార్చేశారు. అసలు చరిత్ర చూడండి. విక్రమార్కుడు పేరు తలంచుకుంటే చాలు ఉత్తేజం రావాలి మనకి. మహానుభావుడు ఆయన శివాజ్ఞ చేత అవతరించిన ఒక దివ్య పురుషుడు. ఆయన అఖండంగా ఏకఛత్రాధిపత్యంగా భరతఖండాన్ని ఏకీకృతం చేశాడు. ఈ చుట్టూ ఉన్నటువంటి రాజ్యములన్నీ ఆయనకు సామంతులైపోయారు. అందుకే విక్రమార్కుడు అటువంటి చక్రవర్తి అని చెప్పబడతాడు. ఆయన పాలించి రాజధానిగా తీసుకున్నది అవంతి సామ్రాజ్యం అని చెప్తారు. అది ఉజ్జయిని దానికి రాజధాని. ఆ చుట్టూ ఉన్నదంతా కలుపుని అవంతి సామ్రాజ్యం కనుక అది అవంతి నగరం అని ఉజ్జయిని మొదలైన వాటికి అంటారు ఇక్కడ. అవంతి అది కూడా నీ కళ్ళేనమ్మా అన్నారు. అవంతి అంటే అవనము చేయునది అని అర్థం. అవనము అంటే రక్షణ, అవంతి అంటే రక్షించున్నది అని అర్థం. అందుకని నీ కళ్ళుకి అవంతి పేరు కూడా సరిపోతుందన్నారు. సరిపోతే మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాటి అర్థాలు తెలుసుకుంటే అవన్నీ సరిపోయాయి. కానీ అవంతి పట్టణం. ఇంకోటి ఉంది విజయ. అది విజయ నగరమో విజయవాడో ఏమో, విజయానగరం అని ఒక నగరం ఉండేది. అలాగే విజయానగరం అమ్మ నీది అన్నారు. విజయ అంటే చాలామందికి తెలిసిన విషయమే. విజయ అంటే విజయము సాధించున్నది. విజయం అంటే అన్నిటిని మించి ఉండడం, విఫలత్వం లేకపోవడం, వైఫల్యం అనేది లేదు. అన్ని సాధించే లక్షణం, ఏదైనా సాధించే లక్షణం ఒకటి, అన్నిటిని మించి ఉండగలిగిన లక్షణం. ఆ రెండు నీ కళ్ళకున్నాయి. ఆ కనుచూపులతో దేన్నైనా సాధిస్తుంది ఆ తల్లి. ఏమంటే పని జరగడం లేదంటే చూద్దాంలేండి అంటారు కొందరు, అంటే జరగదని అర్థం. చూద్దాంలేండి చేద్దాంలేండి అంటే జరగవని అర్థం. కానీ అమ్మ చూద్దామంటే జరిగిపోతుంది. ఆ కళ్ళకు అటువంటి లక్షణం ఉంది. కానీ విజయా లక్షణం ఉన్నది. కానీ 8 పట్టణాల పేర్లు నీ కనులకే వర్తిస్తాయి సహజంగా. ఆ పట్టణాలకు ఏదో వ్యవహారానికి పెట్టుకున్నారు, కానీ నీ దగ్గరకు వచ్చేటప్పటికి అన్వర్థముగా సరిపోతున్నాయి. అవేమిటంటే విశాల, కళ్యాణి,
అయోధ్య, ధార, మధుర, భోగవతి, అవంతి, విజయ. ఈ నామాలతో వ్యవహరించడానికి తగ్గవి అమ్మా అని దివ్యమైన నేత్రములే అన్నారు. ఈ చెప్పడంలో అమ్మ కన్నులకున్న 8 లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. 8 లక్షణాలు తలంచుకోగానే ఆ కనులు మనల్ని ఎలా అనుగ్రహిస్తున్నాయో తెలిసిపోతుంది. అమ్మ గుడికి చాలా దూరంగా ఉన్నాను కనుక చూపులు పడతాయో లేదో అనుకోవద్దు. విశాలమైన నేత్రములు. అలా కళ్ళ గురించి చెప్తూ ఎన్ని వర్ణంలో ఏది దాటేద్దామన్నా దాటనివ్వట్లేదు. కవీనాం సందర్భస్తబక మకరందైక భరితం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచం తౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గాత్ అలిక నయనం కించిదరుణం. శంకరుల కవిత ధార యొక్క ఔన్నత్యం ప్రతి పద్యంలో కనబడుతుంది. ఈ పద్యాలు ఎంత బాగా చెప్పారంటే మరో పద్యాలు అంతకంటే బాగా చెప్పేస్తుంటాడు. ఈ శ్లోకం చూడండి. సాధారణంగా మంచి మాట వినగానే, రసవంతమైనటువంటి ఒక కళని వినగానే, చూడగానే స్పందించాలండి. అదే అవతల వాడు అద్భుతమైన థాట్ చెప్పినా నిద్రపోతూ హాయ్ అంటూ ఉంటే ఇంకేమున్నది. అందుకే కాళిదాస మహాకవి అరసికేషు కవిత్వ నివేదనం శరసి మాలిక 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 అన్నాడు. అంటే రసజ్ఞత లేని వారి దగ్గర కవిత్వం చెప్పే దురదృష్టం నా నుదుట రాయకు 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 అన్నాడు మహానుభావుడు. కొందరు నుదుట రాసేస్తుంటారు. వాళ్ళ బాధ ఏంటంటే మంచి కవిత్వం మంచివి తీసుకొచ్చి వాడికి చెప్తూ ఉంటే వాడు ఇలా వింటాడు, ఒకడు పట్టించుకోడు. ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పినా అదే గొడవ. ఏం చేస్తాం? అందుకే రసజ్ఞుడు ముందు చెప్పాలి. అమ్మవారు కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవదిహి. ఆవిడ్ని మించిన రసజ్ఞలు ఎవరైనా ఉంటారండి? ఆవిడ రసజ్ఞ. పైగా రసము తెలిసినప్పటికీ కూడా యాక్సెప్ట్ చేసే సహృదయం ఉండాలి. కొంతమంది ముందు మంచి సంగీతం మీరు పాడినాం అలా తల పంకిస్తారు. బాగుంది నవ్వి చప్పట్లు కొడితే వీడు తగ్గిపోతాడని వాడు అనుకుంటాడేమో అని. అందుకు కొందరు చప్పట్లు కొట్టరు. మీరు గమనించండి, సభల్లో కూడా బాగా వస్తున్న చప్పట్లు కొడతారు కొంతమంది, వాళ్ళు కొట్టరు. ఎందుకంటే మేము విఐపి, మేము గొప్పవాళ్ళం. ఇలా లక్షణాలు ఉన్నవాళ్ళు చాలామంది కనబడుతుంటారండి. అంటే ఎప్రిషియేట్ చేయడం కూడా మనసారా తను తాను మర్చిపోయి ఎప్రిషియేట్ చేయగలిగిన లక్షణం. ఇవన్నీ ఉత్తమ సంస్కారములు. అవి ఉత్తములకు ఉంటాయి. మా అమ్మకున్నాయి. రసజ్ఞ. అంతకంటే రసికులు మరొక దొరకడు గనక, భగవంతుడి కంటే రసికుడు మరొక దొరకడు గనక గొప్ప కవులు వాళ్ళకే కవిత్వం చెప్పుకున్నారు. లోకం ముందుకు వెళ్ళలేదు. వాళ్ళు బాగా వింటారు. అందుకే అమ్మ కవీనాం సందర్భ. ఆ కవులు వచ్చి నీ ముందు కవిత్వం చెప్తూ ఉంటే ఆ కవితారూపరస మకరందాన్ని ఆస్వాదిస్తాయి. కవిత్వం చెప్తున్నప్పుడు వినేది ఎవరండి? చెవులు. ఆ చెవులారా వింటారు. అది చెవులు ఇంతింతలు చేసుకుని వినడం అనేది. అది అమ్మవారు ఆ చెవులతో వింటున్నారు. చెవులతో విన్న ఎక్స్ప్రెషన్ కళ్ళతోనే వస్తాయి. అందుకే కళ్ళు ఇంతంతలు అయిపోయాయి అమ్మవారికి. చారడేసి కళ్ళు. కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం. కళ్ళు ఇంతింతలైపోయేట. కళ్ళు ఇంతలయ్యే ఎందుకంటే ఆకర్ణాంత నేత్రములు అంటారు. అంటే చెవులు దాకా వెళ్ళిన కళ్ళు అంటే పెద్ద కళ్ళు అని చెప్పడానికి. చెవులు దాకా వెళ్ళిపోయేట కళ్ళు. చెవులు దాకా కళ్ళు ఎందుకు వెళ్ళిపోయాయంటే వాళ్ళ అందమైన కవిత్వం చెప్తుంటే చెవులు వింటున్నాయి. చెవులు వినడమే ఏంటి, మేము కూడా విందామని చెవులు దాకా వెళ్ళిపోతున్నాయట ఆ కళ్ళు. ఎంత రమ్యంగా వర్ణించారు ఇక్కడ. ఆ చెప్పడంలో మంచి కవిత్వం వినగానే కళ్ళు ఇంతంతలు చేసి అప్రిషియేట్ చేస్తుంది ఆవిడ తల్లి. అది చెప్పడం ఆ కళ్ళతోనే మెచ్చుకోలుగా చూస్తోంది. అది కటాక్ష వ్యాక్షేప భ్రమర కల్లభౌ కర్ణయుగళం. తుమ్మెదలు పద్మం దగ్గరికి వెళ్ళిపోయినట్టు ఆ చక్కని కళ్ళు చెవుల దగ్గరికి వెళ్ళి ఆ చెవులు వింటున్న కవిత్వాన్ని తాము పొంది ఆనందిస్తున్నాయి అన్నారు ఇక్కడ. అయితే ఈ 2 కళ్ళకైతే సౌకర్యం ఉంది ఇక్కడ దాకా వెళ్ళగలగడానికి. ఆ మధ్య కన్నుకు ఆ సౌకర్యం లేదు చెవుల దాకా వెళ్ళడానికి. అరే తన పక్కవాడు వెళ్ళి ఆస్వాదిస్తుంటే తనకు అవకాశం దొరకకపోతే అసూయ వస్తుంది కదా. అసూయ వస్తే ముఖం ఎర్రబడిపోతుంది. అలాగా ఈ 2 కళ్ళు చెవులు దాకా వెళ్ళి కవిత్వాన్ని విని ఆస్వాదిస్తుంటే నేను అలా చెయ్యలేకపోతున్నాను, నాకు ఆస్వాదం లేదు కదా అని అసూయతో మధ్య కన్ను ఎరుపెక్కిందమ్మా అన్నాడు ఇక్కడ. ఆ పాలనేత్రం ఎర్రగా ఉందని చెప్పడం ఎంత. అసూయా సంసర్గాత్ అలిక నయనం కించిదరుణం. కాసింత ఎర్రబడిందమ్మా అని చెప్పినప్పుడు ఎన్ని కలిపారు ఇందులో చూడండి. చారడేసి కళ్ళు అనడం చెప్పేశారు. అమ్మవారు కవిత్వాన్ని ఆస్వాదిస్తోంది అనడం కూడా చెప్తున్నారు. ఎన్ని భావాలు ఇందులో కనబడుతున్నాయి. 3 కళ్ళని ఇంత చక్కగా వర్ణిస్తున్నారు. దీన్ని బట్టి అక్కడ దివ్యమైనటువంటి మణిద్వీప సభలో కూర్చొని వశిన్యాది వాగ్దేవతలనే కవులు, బ్రహ్మాది దేవతలు,
వేదమంత్రములు మూర్తులు ధరించి కవులు స్తుతిస్తూ ఉండగా, మహర్షులు స్తుతిస్తూ ఉండగా, ఇదిగో శంకర భగవత్పాదుల వంటి మహాత్ములు స్తుతిస్తూ ఉండగా ఎందరి కవిత్వాన్ని కళ్ళింతింతలు చేసుకుంటున్న తల్లి కళ్ళ ముందు కనబడుతుందండి. ఇది వింటూ ఉంటే ఇక్కడ అమ్మా అటువంటి ఆ కళ్ళు ఆ చూపు నాపి ప్రసరింపజేయమమ్మా అంటున్నారు. ఇంతవరకు కళ్ళ మీద వర్ణించిన శ్లోకాల్లో మణిమకుటం లాంటి శ్లోకం అండి. ఏదో ఒక్క శ్లోకం చెప్పండి, 10 శ్లోకాలు కదా, టైం లేదు అంటే ఈ ఒక్క శ్లోకం చెప్పుకోవాలి అని కొన్ని శ్లోకాలు చెప్పిన తర్వాత చెప్తున్నాను. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజయినీ సఖీషు స్మెరాతే మయి జనని దృష్టి సకరుణా. ఆదిశంకరుల అపారమైన భక్తి, అద్భుతమైన కవిత ప్రతిభ రెండు ఇందులో కనిపిస్తాయి. నవరసాలని మీరు వింటారు. ఇప్పుడు నవరసాలు అనగానే శృంగారము, బీభత్సము, రౌద్రము, అద్భుతము, భయానకము, వీరము, హాసము, కరుణ నవరస. ఇప్పుడు నేను చెప్పింది 8 మీకు. మరి నవరసాలు లేవు కదంటే శ్లోకంలో కూడా 8 రసాలే చెప్పాడు ఆయన. 8 రసాలు నీ కళ్ళల్లోంచి వస్తాయి. 8 ఎందుకు చెప్పాడని తర్వాత చెప్పుకుందాం. ముందు 8 చూసేద్దాం. నగరాలు కూడా 8. అమ్మవారి శ్రీచక్రంలో 8 ఆవరణలు. నవ అన్నారు కదండి అంటే ఆవిడ నుంచి వచ్చినవి 8, ఆవిడతో కలిపి 9. అప్పుడు ఆవిడ ఆవరణ ఎలా అంటారు? ఇది రహస్యం. అది 8 ఆవరణలు. 9వది లోకాతీత గుణాతీత. 8 ఆవరణలకు లోకములని పేర్లు, లోకములకు అతీత ఆవిడ. నువ్వు 9వ స్థానంకి వెళ్ళావు కానీ ఆ 9 నుంచి 8 వచ్చాయి. 8 దాటాక ఆవిడుంది అంటే 9 చెప్పలేదని కాదు, 8 చెప్పారు. అన్నిటికీ ఆలంబనం 9వది. ఇదొక రహస్యం. అయినా రసాలు 8 అన్నది సమంజసమా లేదా తర్వాత చర్చ చేద్దాం. ముందు 8 రసాలు అమ్మ కళ్ళల్లో ఎలా కనబడుతున్నాయో చూడాలి. శృంగార రసం. శృంగారం అనే ప్రస్తుత లోకంలో వాడేవంతా ఉత్తమ పదాలకి తప్పుడు అర్థాలు వాడుతున్నారు. ఇది కావ్యరసం, కళారసం. కావ్యంలో అంటే సాహిత్యంలో, సంగీతంలో అన్నిట్లో నవరసాలు ఉంటాయి, లేదా అష్టరసములు ఉంటాయి. రసములు కళలకు సంబంధించినవి. ఒక్కొక్క నాట్యంలో రసాలు, శిల్పంలో రసాలు, చిత్రంలో రసాలు, సంగీతంలో రసములు. అది రసోత్పత్తి కోసమే కళలు వచ్చాయి. రసమనగా ఆనందానుభవం. అది లౌకిక ఇంద్రియములతో కాకుండా ఉత్తమమైన కళలతో పొందినప్పుడు బ్రహ్మానంద సబ్రహ్మచారి అన్నారు ఇక్కడ. అంటే ఇంచుమించు బ్రహ్మానందముతో సమానం. అంతేకాని బ్రహ్మానందం కాదు. ఒక శాస్త్రీయమైన సృష్టి అయిన సంగీతం కానీ సాహిత్యం కానీ సృష్టి అయినది అంటే సర్వ లక్షణాలతో కూడింది విన్నప్పుడు ఉత్తముడైన రసజ్ఞుడైన వాడు పొందే ఆనందం. కొంతమంది కవిత్వంలో ముషారాల్లాగా వస్తే అవహవ అవహవ అంటారు. దాని గురించి కాదు. ఒక పుష్టి కలిగినటువంటి సాహిత్యం కానీ సంగీతం కానీ ఉంటే దాని శబ్దానికి, అర్థానికి, భావానికి, అంతరార్థాన్ని అన్నిటికీ ఆనందించగలిగే శక్తి వినేవాడికి ఉండాలండి శ్రోతకి. అటువంటి వాడు సుష్ఠు రసజ్ఞుడు. వాడు పొందే ఆనందం ఇంచుమించు బ్రహ్మానందంతో సాటి. అయినా అదే బ్రహ్మానందం కాదు, మళ్ళీ ఇంచుమించు అన్నారు. అందుకే కావ్యాలని సంగీతాలని ఆనందించగలిగే లక్షణం కూడా ఉత్తమ లక్షణమే. అది అందరికీ రాయుడు భగవంతుడు. సంగీతంలో నాన్న ఆలాపన చేస్తుంటే నాన్న పోయి అన్నాళ్ళు ఏందా అన్నట్టు అవతల వాడు. అంటే వాడికి ఆస్వాదించే లక్షణం లేదు, దౌర్భాగ్యం. దానికి ఏం చేస్తాం? దానికి ఆహాన్ని ఆస్వాదించగలగాలి. అబ్బాయి ఈ క్లాసికల్ మ్యూజిక్ చాలా కష్టమండి అంటే దానికి ప్రారంభం, దానికి ఉత్తమ రసజ్ఞత లక్షణం ఉన్నప్పుడు ఆ సంగీతంలో వాడు చూపించే ఆలాపనలో విధానములు వీటన్నిటికి ఆస్వాదిస్తాడు వాడు. ఇక్కడ దానికి సంస్కారం ఉండాలి. ఆ సంస్కారంలో మనస్సు మెత్తని వాడు తర్వాత తత్వంలోకి, సాధనలోకి వెళ్ళగలడు. అందుకే ముందు కళలను ఆస్వాదించే లక్షణం నేర్చుకుంటే ఎప్పటికో ఆ జగన్మాత అయిన పరతత్వాన్ని కూడా ఆనందించే లక్షణం తర్వాత వస్తుంది. మొత్తానికి 8 విధములైన రసములు అమ్మ కళ్ళల్లో ఉన్నాయట, ఈ శృంగారాది రసములు. అయితే రసం అంటే ఒక భావము యొక్క స్వరూపమే రసం. అంటే భావము వల్ల కలిగే ఆనందానుభూతి పేరు రసం. అలాంటి అనుభూతి ఇవ్వగలిగే భావ ప్రకటన కావాలి. అందుకే అమ్మవారు ఒక్కొక్క రసాన్ని ఒక్కొక్క భావంతో చూపిస్తారు. అందరి పట్ల ఒక భావం ఎప్పుడు ఉండదు, పరిశీలించండి. మన పిల్లల్ని చూసినట్లు అందరినీ చూడలేం కదా, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క భావం. అలాగే పిల్లల్ని చూసినట్టు తల్లిని చూడలేం, పిల్లల్ని చూసినట్టు భర్తని చూడలేం. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చూస్తాం, ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క భావం. ఇక్కడ గమనించవలసింది భావాలు మారతాయి, రసాలు మారతాయి. మారేవి చూపిస్తున్నారు. అమ్మ కళ్ళల్లో మారుతున్న భావాలు ఎవరెవరి పట్ల ఎలా మారుతున్నాయో. శివే శృంగారార్ద్ర. ఆ శివుని పట్ల చూస్తున్నప్పుడు శృంగారంతో ఆర్ద్రమవుతాయి అమ్మ చూపులు. శృంగారం అనే మాటకి తెలుసుకోవాల్సినది మక్కువ, దాని యొక్క స్థాయి భావం. తెలుగులో మక్కువ అంటారు, సంస్కృతంలో రతి అంటారు.
శృంగార రసానికి స్థాయి భావం అంటే పరాకాష్ఠ అక్కడికి వెళ్ళి నిలుపుతుంది. రతి అంటే మక్కువ, తెలుగులో అంటే మక్కువ కలగాలి దాన్ని చూడగానే. ఆ తీవ్రమైన ఆసక్తి పేరు మక్కువ. అలా శివుని పట్ల మక్కువగా చూస్తుంది ఆ తల్లి కనుక శివుని పట్ల చూసేటప్పుడు ఆ కనుల్లో శృంగార రసం కనబడుతుంది. తదితర జనే కుత్సనపరా, అమ్మవారు మహాపతివ్రత. శివుడు తప్ప మరో విషయం మీద పెద్ద ఆసక్తిగా చూడదు. అక్కడ వెనక్కి తిప్పేసుకుంటుంది. వెనక్కి తిప్పేసుకోవడం పేరు జుగుప్స అంటారు. జుగుప్స అంటే అర్థం ఒక వస్తువును చూడగానే ఆసక్తి లేకుండా చూపు పక్కకి తిప్పేసుకుంటే జుగుప్సా భావం. దాన్ని కుత్సనపర అన్నారు. జుగుప్స బీభత్సరసానికి స్థాయి భావం. అందుకే తదితర జనే కుత్సనపరా, ఉత్తమ పతివ్రత తన పతి తప్ప మరొక విషయముపై ఆసక్తి చూపించదు. అమ్మవారు పతివ్రత శిరోమణి, మహాసాధ్వి ఆ తల్లి. అదే తదితర జనే, తత్ ఇతర అంటే ముందు చెప్పిన శివునకు ఇతరములైన వాటి యందు కుత్సనపర, జుగుత్సాభావం కలిగి ఉన్నది. అంటే ఒక్క దానిలో ఎన్ని భావాలు చూపించారు. అమ్మవారి యొక్క ఉత్తమ సాధ్వీ లక్షణాన్ని కూడా ఇందులో ప్రకటించడం జరిగింది. శివుని యందు శృంగార భావం, ఇతర జనముల యందు జుగుప్సాభావం అంటే బీభత్సరసం చూపిస్తున్నది. సరోషా గంగాయాం, గంగాదేవి యందు రోషంగా చూస్తుందట. ఇది అసూయాజనితం. అంటే నేను ఇక్కడ కూర్చొని నెత్తి మీద గలగలేమిటి అన్నట్టు చూసింది. ఇది మళ్ళీ సవతి పోర్ల కింద లాక్కండోయి. శివుడికి ఇద్దరు భార్యలు, గంగా శక్తి, వారి తాత్విక చింతన వేరు. అది ఇప్పుడు చెప్పే సమయం కాదు. కానీ ఎప్పుడైనా నాట్యము ఇవి అభినయములు కనుక అమ్మవారు అభినయిస్తున్నారని తెలుసుకోవాలి. స్వాభావిక భావం ఉండడానికి లేదు. ఇక్కడ అభినయం చూపిస్తోంది. ఇక్కడ గంగ యందు సరోషంగా చూస్తుంది. చిన్న అసూయతో కూడిన భావం, అది రోషం అక్కడ గోచరిస్తుందయ్యా అన్నారు. రోషరసం అది రౌద్రం అంటారు. అక్కడే ఆవిడ రౌద్రంగా చూస్తుంది. అది సరోషా గంగాయాం. మా ఆయన నెత్తి మీద అంత గోల పెట్టి గెంతుతావేంటి అన్నట్లుగా చూస్తుందట. సరోషా గంగాయాం. తర్వాత అద్భుత రసం. అద్భుతం అంటే ఆశ్చర్యం. అని ఆశ్చర్యం. ఆశ్చర్యరసం కళ్ళు ఎక్కడ చూపిస్తున్నాయంటే గిరిశ చరితే విస్మయవతి. ఆ శివుడు కథలు వింటున్నప్పుడు అలా ఆశ్చర్యంగా చూస్తుంది. అంటే వాళ్ళ ఆయన అంటే అంత ప్రేమ చూడండి. అమ్మ ఆ శివుడు ఏం చేశాడంటే ఆ సమయంలో ప్రపంచాన్ని భయపడుతున్న విషాన్ని ఇలా ముద్ద చేసి కంఠంలో పెట్టుకుని అంటే అని అంత ఆశ్చర్యంగా వింటుంది. ఎక్కడి నుంచో దుముకుతున్న గంగని అలా చుట్టుకున్నాడు. అబ్బా ఆ మార్కండేయుని రక్షించడానికి యముడిని పాదంతో తన్నాడంటే అబ్బా అలా శివుడు గొప్పతనం ఏం చెప్పినా కళ్ళు అలా ఆశ్చర్యంగా వింటున్నాయి. ఎన్ని మాలు చెప్తావలేదు అనకుండా ఎప్పుడు చెప్పినా అంత ఆశ్చర్యంగా వింటుంది. అది గిరిశ చరితే విస్మయవతి. ఇక భయానక రసం. భయానక రసం అంటే భయపడుతున్నట్టు చూపించడం. అది ఎక్కడ చూపిస్తుందంటే హరాహిభ్యో భీతాహ. వాళ్ళ ఆయన పక్కన ప్రేమగా కూర్చుంది. వెంటనే భుజం నుంచి ఒకటి మెడ నుంచి ఒకటి బుస్సుమని వచ్చింది. రాగానే అలా భయంతో ఇటు తిరిగిందట. అక్కడ భయానక రసం చూపించింది. కళ్ళు పాము మీదకి వస్తే భయపడతాం కదా, అలా భయానక రసం చూపించిందట. అంటే అమ్మ పాములకు భయపడిందండి అని మళ్ళీ అనొచ్చు. ఆస్వాదించని పాములకు భయపడడం కాదు, అభినయం అంటారు దాన్ని అని. ఇది ఎలాంటిదంటే చిన్నపిల్లాడు కర్ర పట్టుకొచ్చి అమ్మ కొత్తెత్తా అంటాడు వచ్చి. అప్పుడు నమ్మ భయపడుతుంది. నిజంగా వాడు కొట్టేదా భయమా, కానీ అదొక సరదా. అలాగే పిల్లలు లాంటి పాములు మధ్య మధ్యలో అమ్మ వైపు చూసి బుస్ అనగానే అలా చూపిస్తుంది. ఇక్కడ హరాహిభ్యో భీతా. మరి వీరరసం. వీరరసం అంటే అర్థం ఒకరిపై విజయం సాధించినప్పుడు వీరరసం చూపించాలి. అమ్మ యొక్క కళ్ళు ఒక దాన్ని ఓడించేసాయి. ఓడిస్తేనే కదా వీరరసం. దేన్ని ఓడించాయి అంటే సరసిరుహ సౌభాగ్య జయిని. పద్మాల యొక్క సౌభాగ్యాన్ని ఓడించి పద్మాల పట్ల వీరరసాన్ని చూపించాయి అన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 6 అయ్యాయి. 7వది హాస్యరసం. హాస్యం ఎవరు పెడితే వారి దగ్గర ఎలా పెడితే అలాగా నవ్వరు. స్నేహితులతో చెరికత్తెలతోనే హాస్యం. అందుకే అమ్మకు చుట్టూ సఖీజనం ఉన్నారు. ఆ సఖీజనంతో హాస్యం చేస్తూ నవ్వుతుంది ఆవిడ. సఖీషు స్మేరాతే. చెరికత్తెల దగ్గర హాస్యరసం చూపించింది. ఇలా 7 రసాలు 7గురు పట్ల చూపించావు. భక్తుడిని నా పట్ల కరుణ రసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము. అంటే భక్తుల పట్ల కరుణ రసం అనలేదు. ఇక్కడ ప్రతిదీ ఇతరుల పట్ల అని చూపించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మయి, నా పట్ల కరుణ రసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము అన్నారు. ఇక్కడ నా పట్ల అంటే శంకరులు ఏ స్థానంలో కూర్చున్నారు? అక్కడ భక్తుడి స్థానంలో కూర్చున్నారు. భక్తుల పట్ల కరుణ రసం చూపిస్తున్నది అనలేదు. మరి నువ్వెవడివి అని అడుగుతుంది ఆవిడ. నా పట్ల కరుణను చూపిస్తున్నావు అన్నాడు. శివుడి పట్ల శృంగారం, సకుల పట్ల హాస్యం, మరొకరి పట్ల బీభత్సం, మరొక పట్ల వీరం. అవి వారి పట్ల.
నా దగ్గర నీ కళ్ళు ఎప్పుడు ఎలా కనబడతాయంటే కరుణరసం. నేను చూస్తే నాకు కనబడేది కరుణరసం మాత్రమే. మయి వితర దృష్టి సకరుణాం. అలాంటి కరుణని వెదజల్లే కన్నులు. ఆ కరుణని వెదజల్లమ్మా ఆ కళ్ళ నుండి అని ప్రార్థిస్తున్నారు. ఎంత ఆర్ద్రత చూపించారు ఇక్కడ. భక్తుల పట్ల ఎప్పుడు కరుణని వర్షిస్తుంది గనక భక్తుడు అమ్మ కళ్ళని ధ్యానిస్తే అరుణాం కరుణాతరంగితాక్షీం అని తీరుతాడండి. ఆ కళ్ళలోంచి కరుణ తరంగితం అవుతుంది. తరంగితం అంటే ఆగి ఆగి రావడం కాకుండా వెంట వెంటనే వస్తుంది. తరంగం వెంబడి తరంగం వచ్చినట్లుగా ఆ కరుణ అలా అలా వస్తుంది. ఇక్కడ పౌనఃపుణ్యం అంటారు దాన్ని. మరలా వస్తుంది ఆ కరుణ. అలాంటి కరుణామయ నేత్రములు అన్నారు. ఎన్ని రసాలు ఇవి? 8 రసాలండి. ఇక్కడ శృంగారం మొదలు కరుణ రసం వరకు. మీరు అలంకార శాస్త్రంలో శృంగార రసం తర్వాత కరుణ చెప్పారా, హాస్యం చెప్పారా అక్కడ వెతుక్కోండి. కానీ ఇక్కడ మాత్రం గురువుగారు ఇచ్చిన వరస అద్భుతం అమ్మవారి కనులకు. అయితే అలంకార శాస్త్రాలకి వీటికి ప్రధాన గ్రంథం, సంగీతానికి కూడా ప్రధానం భరతనాట్య శాస్త్రం అండి. నాట్యం దగ్గర సాహిత్యము సంగీతము అన్నీ కలిసిపోతాయి. అందుకే నృత్యం పూర్ణ కళ అంటారు. అందుకే సంగీతం గురించి కానీ సాహిత్యం గురించి కానీ మంచి విషయాలు మనకి భరతనాట్య శాస్త్రంలో లభిస్తాయి. భరతుడు నాట్యశాస్త్రం 8 రసాలు చెప్పాడు, నవరసాలు చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అనేక మంది ఆలంకారికులు 8 రసాల గురించే చెప్పారు. తర్వాత శాంతరసం అనే దాన్ని చూపించారు. తర్వాత చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు, రసశాస్త్రం మీద మాట్లాడిన వాళ్ళు. శాంతం రసం ఎలా అవుతుంది అన్నారు. ఎందుకంటే శాంతం అనేది ఒకనొక మౌన తాదాత్మ్య స్థితిలో పొందేది. అది నువ్వు ఎలా అభినయిస్తావు అన్నారు. కానీ అభినయాదులతో దీనితో చూపించిన వాళ్ళు తర్వాత వారి వారి అన్వయాలు చాలా చేశారు. ఆ మాటకు వస్తే భక్తి రసం అనే మాట అంటూ ఉంటాం మనం. భక్తి రసమే కాదు, భక్తి భావం. భక్తి భావం వల్ల కలిగే రసం పేరు శాంతరసం అన్నారు. అది వేరే విషయం ఇక్కడ. కనుక ఈ రస సిద్ధాంతం చర్చలు వ్యవహారంలో ఒకలా ఉంటాయి, శాస్త్రంలో చాలా లోతులు ఉంటాయి. ఇప్పుడు నేను గురుగారు ఇక్కడ శాంతరసం చెప్పలేదు కదా, 8 చెప్పారు కదా అంటే శాంతం నువ్వు అభినయించే రసం కాదు, నీ కళ్ళ నుంచి వచ్చేటటువంటి రసం కాదు. ఎందుకంటే ఇంతవరకు కళ్ళ నుంచి వర్ణించినవి కొన్ని సహజమైనవి. శివే శృంగారార్ద్ర, భక్తులు యందు కరుణ సహజం, కొన్నిటి యందు అభినయం. పైగా వాళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది. శివుడు కనబడినప్పుడు ఒక భావం, భక్తుడు కనబడి మరొక భావం మారుతుంది కదా. ఇవన్నీ మారే కళలు. శాంతం మారదు. శాంతం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. శాంతం నీ స్వరూపమమ్మా అన్నారు. అది ఇక్కడ శాంతం అమ్మ స్వరూపము, అది ప్రకటించే రసం కాదు. అది తెలుసుకోవాలి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.